వెల్కమ్ టు వ్యూ పాయింట్. హిమాలయాల్లో ముసలం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాలో కుండపోత వానలు, భీకర వరదలు, విరిగిపడిన కొండచర్యలు జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. కొద్ది రోజుల కిందట డోడా, కిష్వార్ జిల్లాలోనూ అవి వణికించాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్పాతాలు తరచూ సంభవిస్తున్నాయి. వీటిని సాధారణ విపత్తులుగా పరిగణించడానికి వీల్లేదు. నిజానికి హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం మామూలే. కానీ గత కొంతకాలంగా వాటి తీవ్రత అధికమవుతోంది. వాతావరణ మార్పులకు మితిమీరిన మానవ కార్యకలాపాలు తోడవడం వల్లే ప్రకృతి ఉత్పాతాల దుష్ఫలితాలు పెరుగుతున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే హిందూ కుష్ హిమాలయ ప్రాంత ఉష్ణోగ్రతలు 1950 తర్వాత 2 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువయ్యాయి. గడిచిన 2 దశాబ్దాల్లో జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో వేడిమి 1 డిగ్రీ మేర పెచ్చుమీరింది. దీనివల్ల కుంభవృష్ణులు, ఆకస్మిక వరదల ప్రమాదం తీవ్రతరమవుతోంది. వాటి దాటికి పర్వతాలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉష్ణ ప్రకోపంతో కార్చిచ్చులు పరిపాటిగా మారుతున్నాయి. విచ్చలవిడి తవ్వకాలు, నిర్మాణాల వల్ల హిమవనరుల్లోనూ ముసలం పుట్టి ఎంతో మంది జీవితాలు అష్టకష్టాల పాలవుతున్నాయి. 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించిన హిమాలయాలు జీవనదులకు పుట్టిల్లుగా, భారతదేశానికి సహజ రక్షక కవచాలుగా నిలుస్తున్నాయి. నవీన పర్వతాలైన వీటిలో భూకంప కదలికలు ఇంకా కొనసాగుతున్నాయి. నేల పొరలు బలహీనంగా ఉన్నాయి. ఆ అస్థిరతను పట్టించుకోకుండా అభివృద్ధి పేరిట అసలే వదులుగా ఉన్న కొండ వాలులను ఇష్టారీతిగా తవ్వేసి రహదారులు, సొరంగాలు, హైడ్రో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. పర్యాటక వసతుల కోసం వరద మైదానాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దానివల్ల భారత భూభాగంలోని హిమాలయాల్లో చెట్ల విస్తీర్ణం 2 ఏళ్లలోనే 2.27% పెరిగింది. తత్ఫలితంగా వర్షాలు పడినప్పుడు వరదలు పోటెత్తి కొండచర్యలు విరిగిపడి విపరీతమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. నిరుడు జమ్మూ కాశ్మీర్లోనే అవి దాదాపు 200 మందిని బలిగొన్నాయి. 8,000కు పైగా ఇళ్లను నాశనం చేయడంతో పాటు దాదాపు 78,000 ఎకరాల్లో పంటల్ని నష్టపరిచాయి. 2020-23 మధ్య ఉత్తరాఖండ్లో 213 మంది ఉసురు తీశాయి. ఈ విలయాలు నానాటికి ఎక్కువవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకోవాలి. భూతాపానికి తోడు వాహనాలు, పరిశ్రమల కాలుష్యం, పంట అవశేషాల దహనం వంటి వాటి వల్ల హిమాలయాలపై నల్లటి బూడిద పేరుకుపోయి సూర్యకాంతికి మంచు త్వరగా నీరవుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు కురవడం తగ్గిపోతుంది. దానివల్ల హిమానీ నదాలు వేగంగా కరిగి ఊహించని వరదల ముప్పు ముంచుకొస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి హిందూకుష్ హిమాలయాల ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న హిమానీ నది పరిమాణంలో 80% మేర కనుమరుగవుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అదే జరిగితే గంగా, సింధు మైదానంలో సాగు, త్రాగునీటి ఎద్దడి ముమ్మరిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 70 కోట్ల మందిపై ప్రభావం పడుతుంది. ఇంతటి పెను నష్టాన్ని నివారించాలంటే హిమాలయాల్లో పర్యావరణ విధ్వంసాన్ని ఆపి తీరాలి. వాటి సంరక్షణకు సంబంధించి మహేష్ కమిటీ, చోప్రా సంఘం వంటివి చేసిన విలువైన సూచనల్ని అమల్లోకి తేవాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు సూచించినట్లు ప్రగతి పనులు, పర్యావరణ పరిరక్షణ మధ్య ప్రభుత్వాలు సమతౌల్యం పాటించాలి.